సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విజయ్ ఎడ్యుకేషన్. మన ప్రీవియస్ వీడియోలో ఏపీ బోర్డ్ సిలబస్ తెలుగు లెసన్ శతక మాధుర్యం అనేటువంటి చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. మన ప్రీవియస్ వీడియోలో 6 పద్యాలు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ రోజు 7వ పద్యం 8వ పద్యం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక లెసన్ లోకి వెళ్తే 7వ పద్యం చూడండి. ఆటవలవి పద్యం ఇచ్చారు. 7వ పద్యం. భావమెట్టులుండె బలుకట్టిదైయుండు పలుకులెట్టివైన బనులునట్లు పనులననుసరించి ఫలములు చేకూరు పాప భయ విభంగ భావలింగ. భావమెట్టులుండె బలుకట్టిదైయుండు పలుకులెట్టివైన పనులునట్లు పనులననుసరించి ఫలములు చేకూరు పాప భయ విభంగ భావలింగ. ఈ పద్యాన్ని రచించిన రచయిత దార్ల సుందరీమణి, రచయిత్రి. ఈ పద్యానికి ప్రతిపదార్థం చూడండి. పాప, పాపాన్ని, భయ, భయాన్ని, విభంగ, తొలగించేవాడా, భావలింగ, ఓ భావలింగ, భావము, మనసులోని ఆలోచన, ఎట్టులా ప్లస్ ఉండే, ఏ విధంగా ఉంటుందో, పలుకు, మాటలు, అట్టిది ప్లస్ ఐ, ఆ విధంగా, ఉండి, ఉంటాయి, పలుకులు, మాట తీరు, ఎట్టిది ప్లస్ ఐనన్, ఎలాంటిది అయితే, పనులు, మనం చేసే పనులు, అట్లు, ఆ విధంగా, పనులను ప్లస్ అనుసరించి, మనం చేసే పనులను బట్టి, ఫలముల్, ఫలితాలు, చేకూరు, కలుగుతాయి. ఈ పద్యానికి భావాన్ని చూడండి. పాపాన్ని, భయాన్ని తొలగించేవాడా, ఓ భావలింగ, మనసులో ఆలోచనలను బట్టి మాట్లాడే మాటలు ఉంటాయి. మాటలు ఎలా ఉంటాయో మనం చేసే పనులు అలాగే ఉంటాయి. పనులను బట్టి మనకు మంచి ఫలితమా చెడ్డ ఫలితమా అనేది నిర్ణయించబడుతుంది అని భావము. తర్వాత పద్యం చూడండి. 8వ పద్యం. ఇది కూడా ఆటవెల్ది పద్యమే ఇచ్చాడు. మాతృభాష యందు మాతృదేశమునందు మమత లేని వాడు మనుజుడగునే తగని మమతయుండు మృగపక్షి జాతికింగూడ తెలియలేవే కుప్పుసామి. మాతృభాష యందు మాతృదేశమునందు మమత లేని వాడు మనుజుడగునే తగని మమతయుండు మృగపక్షి జాతికింగూడ తెలియలేవే కుప్పుసామి. ప్రతిపదార్థం చూడండి. కుప్పుసామి, ఓ కుప్పుసామి అంటే లోకాలనన్ని ఏలే స్వామి. మాతృభాష యందు, తనదైన స్వంత భాష యందు, మాతృదేశం నందు, తల్లి వంటి స్వదేశం పైన, మమత, ప్రేమ, అభిమానం లేనివాడు మనుజుడు ప్లస్ అగునే, మనిషి అవుతాడా, మానవుడు కాడు. మృగ, జంతువులకు, పక్షి జాతికిన్, పక్షి జాతులకు కూడా తగని, విడిచిపెట్టలేని, మమతలుండు, ప్రేమలు, అభిమానాలు ఉంటాయి. తెలియలేదే, తెలుసుకోవా, ఓ మానవుడా తెలుసుకోవా. ఈ పద్యానికి భావం చూడండి. ఓ కుప్పుస్వామి, తన భాషపై, తన దేశంపై ప్రేమ లేనివాడు కూడా ఒక మనిషేనా? జంతువులకు, పక్షులకు కూడా తమ జాతిపై అభిమానం ఉంటుంది కదా. మనిషి తన భాష పైన, దేశము పైన ఖచ్చితంగా మమకారం కలిగి ఉండాలని ఈ పద్యానికి భావం. తర్వాత వీడియోలో తర్వాత పద్యాలను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.